అసలు ఎవరు నువ్వు? మాణిక్యం గారు మనవనండి. అమెరికా నుంచి వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి. మీరు వచ్చే ముందు శాస్త్రి ఫోన్ చేసి చెప్తా అన్నాడే. ఆయన కోసం స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేశానండి, కనిపించలేదు. నేనే డైరెక్ట్గా వచ్చేసాను. అలాగా? ఏ ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? వెళ్ళి అమ్మాయిని రెడీ చేయండి. దేనికండి? ఆల్రెడీ మా పెళ్లి చూపులు అయిపోయాయి. అది కాదు బాబు, మీరు వస్తారని తెలియక. అలంకరించలేదు అంటారు, అవసరం లేదు. న్యాచురల్ బ్యూటీ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఏమనుకోకు బాబు, నిన్ను జనాభా లెక్కలు రాసేవాడన్నానని. అన్నారండి, అంటారండి. మొన్న అంతేనండి, అయ్యగారి కోసం కలెక్టర్ గారు వస్తే టీకాలు వేసేవాడువా అని అడిగారండి. బాబు కాఫీ టీ ఏం తీసుకుంటారు? ఓ రూమ్ ఇస్తే తీసుకుంటాను. అదేనండి, జర్నీ చేసి వచ్చాను, కొంచెం ఫ్రెష్ అవుదామని. అలాగే. వీరబాబు అబ్బాయిని మేడ మీద గదికి తీసుకెళ్లి వేణీలు అవి పెట్టు. హాయ్ రండి. ఆంటీ, బూరెలు చాలా బాగున్నాయి, నా కోసం 4 ఎక్కువేయండి. అలాగే బాబు. అయ్యో, ఈ హడావిడిలో నేను పట్టించుకోలేదు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను వదినా. మళ్ళీ గొడవ పడ్డారా? మామూలే కదా. అమ్మా రాధా, సజ్జనుండు పలుకు చల్లగాను. ఏంటమ్మా? దేవుడి గురించి ఏమైనా తెలిసిందండి? లేదమ్మా. ఏ? మా నాన్న అమెరికా నుంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. అదేంటమ్మా, నేను దేవుడికి పెళ్లి చేస్తాను కదా. అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం పెళ్లి చూపుల విషయం కూడా నాతో చెప్పలేదు. నాకేదో భయంగా ఉంది మాస్టరు. భయపడద్దమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ తలంచొద్దు. కానీ నాన్న బలవంతం చేసి. నీకు ఇష్టం లేకుండా చేయలేడమ్మా. సాధ్యమైనంత వరకు గొడవలు లేకుండా సైలెంట్ గా ఉండు. నీకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఏంటమ్మా పిలిచావు? ఈ టిఫిన్ తీసుకెళ్లి అల్లుడు గారికి పెట్టరా. అల్లుడేంటమ్మా అల్లుడు? పేర్లేదా అతనికి? మొగుడిని పేరు పెట్టి పిలవరే. అవును, నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక. నువ్వెక్కడికే? ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను. మా ఆయన దగ్గరికే పోతా. ఇదిగో పట్టుకెళ్ళు. పార్లర్తో పంపించు. ఇంటికొచ్చిన చుట్టానికి పార్లర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు. తీసుకెళ్ళు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి, మీకే చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఏమండి, ఇది ఇల్లా హోటలా? ఏం లేదు, హోటల్లో బేరర్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటేను. తినిపించమంటారా? తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా. నేను టిఫిన్ తింటాను, మిమ్మల్ని ఏం కొరకు తిన్నాను. థ్యాంక్ యూ. అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి. నేను తిన్నాను. సాయం చేయమంది తినడానికి కాదండి, వడ్డించడానికి. దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి. ఏమండి, మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు. మరి ఇదేంటి? సారీ, చట్నీ ఎక్కువ పడింది. చట్నీ సంగతి సరే, ఇడ్లీ ఏంటండి? మరీ పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు. నేనేం డైటింగ్ చేయట్లేదు. ఏంటండి, ఇది టిఫినా భోజనమా? మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు. ఇంతుంటే మా ఊర్లో భోజనం అంటారులేండి. బై ది బై, మీ హాబీస్ ఏంటండి? మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం. గుడ్ హ్యాబిట్. ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు. నాకు ఇష్టమైన ఏంటో తెలుసా? ఫ్లవర్స్ లో జాస్మిన్, స్పోర్ట్స్ లో ఫుట్బాల్, కలర్స్ లో బ్లాక్. మరి మీకు? నాకు బ్లాక్ అంటే పరమ అసహ్యం. గుడ్. మీరు ఇలా మొహోటం లేకుండా చెప్పారనుకోండి, పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదనుకోండి, మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సారీ నేను తెస్తాను, అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు. అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాననుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి 2 ముద్దులు ఇచ్చి కవిట్లో బంధిస్తారు. ఏమంటారు? నేను వెళ్తాను. ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా, చిరాకు పడుతుందా? డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పాలం వెళ్ళు. చెరుకు తోటకి జడేస్తున్నారు. హాయ్ అంకుల్. హాయ్ అల్లుడు గారు. బోర్ కొడుతుందా బాబు? ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి? అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను. ఎప్పుడు పల్లెటూరు చూడలేదు. అంటే అమెరికాలో పల్లెటూరులోనూ అండి బాగా పెద్ద దేశం అనుకుంటా. ఒంటరిగా ఎలా వెళ్తారు? కూడా రాధగారిని తీసుకెళ్తాను. నాన్న, నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే కూర్చుంటారులే, నువ్వు వెళ్ళు. పాపగారికి ఏదో పని ఉందన్నారు కదండి, నేను తీసుకెళ్తానులేండి. చెరుకు తోటకి జడేస్తున్నారుగా, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. నేను రాధని తీసుకెళ్తాను. వెళ్ళు, బాగోదు.